ఓం నమో నారాయణ. ఆర్జిత సేవ, వర్చువల్ సేవ అంటే ఏమిటి? దాని గురించి విపులంగా చూద్దామా? కరోనాను మీరు మర్చిపోయుండరు. ఆ కాలంలో భక్తులకు ఆలయ ప్రవేశం నిలిపివేయబడింది. కాని ఆలయంలోని నిత్య పూజలు, సేవలు ప్రతిరోజూ కొనసాగుతూనే ఉండేవి. ఆ సమయంలో భక్తులు తమ జన్మదినం, వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక రోజులలో స్వామివారిని దర్శించుకోవాలని కోరిక పెట్టుకుని ఉండేవారు. వారి కోసం రూపొందించబడిన టికెట్ని ఈ ఆర్జిత వర్చువల్ టికెట్ అంటారు. కరోనా కాలంలో ఇతర ఏ టికెట్లు కూడా విడుదల కాకపోయినా ఈ టికెట్ మాత్రమే ఆన్లైన్లో విడుదల చేసేవారు. ఆ సమయంలో ఎవరైనా కళ్యాణోత్సవ టికెట్ బుక్ చేసుకుంటే ఆ తేదీన టీవీ ముందు కూర్చుని కళ్యాణోత్సవాన్ని వీక్షించాలి. మీ పేరుతో సంకల్పం చేస్తారు. ఈ కళ్యాణోత్సవ టికెట్కు 1 సంవత్సరంలోపు దర్శన తేదీని ఎంచుకోవాలి. ఇదే టికెట్ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు వచ్చే 22వ తేదీన విడుదలయ్యే కళ్యాణోత్సవ వర్చువల్ టికెట్ను బుక్ చేస్తే టికెట్ వెంటనే రాదు. దానికి బదులుగా దర్శన్ బుకింగ్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో మీరు కోరుకున్న తేదీకి దర్శన టికెట్ తీసుకోవచ్చు. ఈ టికెట్తో మీరు 300 రూపాయల దర్శన మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. ఓం నమో నారాయణ.